తప్పనిసరిగా యువకులను కానీ తీసుకొని ఈ ఇంటర్వ్యూతో నేను మీతో చంద్రబాబు నాయుడు తెలంగాణకు రావడానికి ముందు ఇంకా ఆయన ముఖ్యమంత్రి కాలే, అప్పటికి ఎన్నికలు జరగలే. అయితే నేను చెప్పాను మీ ఇంటర్వ్యూలో. మీరు అన్నారు అవుతామని చెప్పి ఎందుకు అవుతారో కూడా చెప్పారు మీరు, నాకు గుర్తుంది అది. ఆ తర్వాత నేను మీ ఆన్సర్ల మీద ఇంటర్వ్యూలు చేసినాను, బహుశా మీరు చూసి ఉంటారు అవి. నేను కొంతమంది తెలంగాణ ఇంటలెక్చువల్స్తో మాట్లాడించిన, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మీ పేరు కూడా ప్రస్తావించి చెప్పిన, వాళ్ళు ఇంటర్వ్యూ చూసినామన్నారు. ఆ ఇంటర్వ్యూ మీరు చూసినరా? చూసిన. మీ అభిప్రాయం? అందుకనే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యమకారులైన మేధావులు కూడా తెలుగుదేశం పార్టీ డెఫినెట్గా రివైవ్ అవుతుంది అని ఉంది వాళ్ళకి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సెంటిమెంట్తో పరిపాలించాల తెలంగాణని. పేదరికము, బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతికి పరిపాలించిందండి. అందరికీ తెలుసు, గుండె మీద చేసుకొని చెప్పాలి ఎవరైనా సరే. కానీ వారు ఇంకో మాట ఏమిటంటే మళ్ళీ ఆక్సిజన్ వచ్చినట్లే, శక్తి వచ్చినట్లే అన్నారు, అది కూడా అన్నారు. లేదు, అది అక్కడే కొంత మిస్టేక్ అయింది. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ అనేది ఉంది, కానీ అలా లేదు ఈసారి. ఒకసారి ఉద్యమ రూపంలో వచ్చింది, గవర్నమెంట్ వచ్చింది, ఆయన పరిపాలించిండు, 10 ఏళ్ళు చూశారు. మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ని వాడుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మనం 23 ఎలక్షన్ లాస్ట్లో, 18 ఎలక్షన్ లాస్ట్లో కూడా చూసాం. నాగార్జున సాగర్లో నీళ్ల కొరకు పోలీసు వాళ్ళని పంపించి కొట్టించారు. అంటే పోలీసులు కొట్టుకునే కాడికి వచ్చింది. అవసరం అది? ఎలక్షన్ కొరకు తెలంగాణ ఆంధ్ర వాటర్ మధ్య యుద్ధాలని అది అవసరమే లేదు. అంటే ప్రజలు ఇగ్నోర్ చేశారు. రిజల్ట్ ఏమొచ్చిందో చూసినాం. నాగార్జున సాగర్ ఎవరు గెలిచారో చూసినాం. టీఆర్ఎస్ పార్టీ అట్టర్ ఫ్లాప్గా ఓడిపోయింది. బై ఎలక్షన్లో గెలిచినటువంటి టీఆర్ఎస్ పార్టీ అట్టర్ ఫ్లాప్గా ఓడిపోయింది. అంటే నల్లగొండ జిల్లాలో పూర్తిగా మొత్తం స్వీప్ అయిన ఒక సూర్యాపేట తప్ప. కాబట్టి ఈ రీజన్లో ఏదైతే ఉందో తెలంగాణ అనేది టీఆర్ఎస్ పార్టీ. సూర్యాపేట ఎందుకు గెలిచిండొచ్చు? సూర్యాపేట క్యాండిడేట్ సెలక్షన్లో పోయింది కాంగ్రెస్ పార్టీ. ఓపెన్గా చెప్తున్నాను నేను. కాంగ్రెస్ పార్టీ నిజంగా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ సెలక్షన్ కనుక వేరే ఉండుంటే ఆయన కూడా గెలిచేవాడు కాదు. పోయినసారి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం క్యాడర్ అంతా కాంగ్రెస్కి ఓట్లేసినంటారు. అంటే ఇక్కడ మేము పార్టీ డైరెక్షన్ ఇవ్వలేదండి. ఒక్కటి నేనేంటంటే ఒక పార్టీ స్పోక్స్ పర్సన్గా నేనేం చెప్తున్నా అంటే, మేము ఎవ్వరికి భారతీయ జనతా పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఓటు వేయమని చెప్పలే. మేము పెద్ద లీడర్లను కూడా కొంతమంది తటస్థంగా ఉండిపోయినాం. ఎక్కడ రాజకీయ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు జైల్లో ఉన్నారు. మేము పోటీ చేయలేకపోయినాం, నిర్ణయించుకున్నాం. కాకపోతే ఇక్కడ కొంత మా క్యాడరు గ్రామీణ ప్రాంతాల్లో కానీ, మండలంలో కానీ, జిల్లా హెడ్ క్వార్టర్స్లో కానీ డెఫినెట్గా భారత రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా పనిచేశారు చెప్పగలం. ఎందుకంటే కేటీఆర్ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయంలో ఇక్కడ ఐటీ కంపెనీ కానీ కొంతమంది వాళ్ళు ఏదో మధ్యాహ్నం నిరసన తెలుపుతామంటే మీరు పోయి ఆంధ్ర పోయి చేసుకోండి, ఇక్కడ కాదు విజయవాడలో చేసుకోండి అనే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఎట్లా మాట్లాడతాడండి కేటీఆర్ గారు? 17 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి వారు. ఇవాళ ఒక సైబర్ సిటీ నిర్మించినటువంటి వ్యక్తి ఆయన. ఎంతో ఈ హైదరాబాద్ డెవలప్మెంట్లో, తెలంగాణ డెవలప్మెంట్లో వారు గుర్తుందని చెప్పి ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ కేటీఆరే చెప్పినారు కదా. అలాంటి లీడర్కి ఏదో ఒక ఇది జరిగినప్పుడు రాజకీయంగా వారు ఏదో సానుభూతి తెలుపుతుంటే దాన్ని అంత తీవ్రంగా ఖండించడం అనేది అది డెఫినెట్గా వాళ్ళకి చాలా మైనస్ చేసిందని చెప్తున్నాను. అంటే ఆయన అట్లా అన్నారు కాబట్టి మీరు డెఫినెట్గా మేము పార్టీగా డైరెక్షన్ ఇవ్వలేదండి. కానీ కింద ఉన్నటువంటి క్యాడర్ బగ్గుమన్నారు. వాళ్ళ మనసులో ఒక్క క్యాడరే కాదండి, చంద్రబాబు నాయుడు గారి సానుభూతి పరులు, చంద్రబాబు నాయుడు గారి విజన్ కోరుకునే నాయకులు మొత్తం కూడా భారత రాష్ట్ర సమితికి యాంటీగా పనిచేశారు. అది చెప్పగలను నేను. రిజల్ట్ కూడా అదే విధంగా ఉంది. ఖమ్మం జిల్లా కానీ, నల్గొండ జిల్లా కానీ, నిజామాబాద్ కానీ, మహబూబ్ నగర్ కానీ కొన్ని జిల్లాల్లో చూసుకుంటే రిజల్ట్ కూడా 1 సైడెడ్గా వచ్చేసింది కంప్లీట్గా. వాళ్ళు అది అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే 40% అయింది, ఇక్కడ మొత్తం చిన్న భారతదేశం లాగా ఉంటుంది అన్ని. కానీ కూకట్పల్లి లాంటి ప్రాంతాల్లో కూడా మొన్న బీఆర్ఎస్ గెలిచింది. అదే నేను చెప్తున్నా కదా, కొన్ని ప్రాంతాలు హైదరాబాద్ వరకు కొంత వీళ్ళు అంటే ఇతర ప్రాంతాల వాళ్ళు ఉంటారు కాబట్టి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చూసి వారికి ఏదో ఓటేసారు, బాగా డెవలప్ చేసినట్లేదు. హైదరాబాద్ కొంత మేము చంద్రబాబు నాయుడు గారే చెప్తారు కదా, ఇప్పుడు మీటింగ్లో కూడా చెప్తారు కదా, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీని అటు రోషయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, వచ్చిన వాళ్ళు ఎవరైనా సీఎంలు తర్వాత వచ్చినటువంటి చంద్రశేఖరరావు కానీ కంటిన్యూ చేసుకుంటూ పోయారు. కాబట్టి హైదరాబాద్ ఎకోసిస్టమ్ డెవలప్ అయింది. కాబట్టి ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఉన్న స్టేట్గా మారింది. స్టేట్ ఫైనాన్స్ బ్రహ్మాండంగా వస్తుంది, క్యాపిటల్ ఫైనాన్స్ బాగా వచ్చింది, ఇక్కడికి గ్రోత్ రేటు పెరిగింది. అది ఆయనకు ఆనందం అనిపిస్తుంది. దాన్ని రాజకీయాలతో పోల్చడు చంద్రబాబు నాయుడు గారు. మా వాళ్ళు చాలామంది కొంతమంది అడిగేవాళ్ళు కేసీఆర్ గురించి. మీరు కేసీఆర్ గురించి కాదు, ప్రభుత్వం గురించి. కేసీఆర్ పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఇవాళ జగన్ 5 సంవత్సరాల్లో ఆ ఎకోసిస్టమ్ దెబ్బతీయబట్టే కదా ఆ రాష్ట్రం ఇట్లయింది.
ఈ గత ప్రభుత్వం చేసినటువంటి ఎకోసిస్టమ్, ఈవెన్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటూ పోయి కంటిన్యూ చేశారు. ఎన్టీ రామారావు గారు చేసి రాజశేఖర రెడ్డి కంటిన్యూ చేసుకుంటూ పోయారు. కాబట్టి అంటే ఎకోసిస్టాన్ని దెబ్బతీయకుండా ఉంటే ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుందనేది మా భావన, చంద్రబాబు నాయుడు గారి భావన కూడా. దాంట్లో అది పార్టీలకు అతీతంగా ఎవరు డెవలప్మెంట్ చేసేవాళ్ళు. అట్ట అనుకుంటే కేటీఆర్ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ కాంగ్రెస్ వాళ్ళు అన్నాడు, మీరు కాదు ఐటీ తెచ్చిన చంద్రబాబు నాయుడు గారు, వారి పుణ్యం అని చెప్పిండు. అది రాజకీయ కోణం కాదు, అంటే ప్రభుత్వాల మధ్యలో జరిగినటువంటి ఇది అండర్స్టాండింగ్. కానీ సార్ ఇక్కడ మీరు తెలంగాణలో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? డెఫినెట్గా సార్, తెలంగాణలో డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ రివైవ్ అవుతుంది. పేద ప్రజల కొరకు ఖచ్చితంగా మేము వాళ్ళ పక్షాన్ని నిలబడతాం. రేపు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా, ఇప్పుడు నిన్న రైతు బంధు కూడా, రుణమాఫీ కూడా చేస్తున్నారు, రేపు ఆగస్టు 15 కూడా చేస్తున్నారు. పూర్తి స్థాయిలో చేయాలని డిమాండ్ చేసినాం. నిన్న కూడా నేను ఒక న్యూస్ స్కాన్కి పోయినప్పుడు చెప్పాను, డెఫినెట్గా రైతు పట్టాదారు రైతుకి ఎవరికైతే లోన్ ఉందో ఇవన్నీ క్లియర్ చేయండి, మీరు ఆధార్ కార్డులని అవన్నీ ఇవన్నీ ఏం పెట్టకండి అని చెప్పాము. అది వాళ్ళు కూడా ఏదో జీవో కూడా ఇచ్చినట్టున్నారు. ఇంతకుముందు రేషన్ కార్డు అన్నారు, ఆ జీవో లేకుండా చేశారు. అయితే మేము స్వాగతించాం దాన్ని. నిన్న టీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది అప్పుడే కంప్లైంట్ చేశారు, తెలుగుదేశం సపోర్ట్ మేము ప్రభుత్వ పథకాలు ఏవైనా ప్రజలకు ఇచ్చిన హామీలు మెరుగు చేస్తుంటే ఆనాడు కేసీఆర్ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నాం, ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా మెచ్చుకుంటున్నాం. ఆ రోజు కేసీఆర్ కిట్ అని గర్భిణీలకు ఒక 6,000 రూపాయల కిట్ ఇచ్చాడు. మొట్టమొదటిసారి టీవీ ముందుకు వచ్చి అప్రిషియేట్ చేసింది నేనే. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఏమన్నారు ఆ రోజు మీరు కేసీఆర్ గురించి? డెఫినెట్గా అంటే ఏదైతే మధ్యతరగతి వాళ్ళు బీదవాళ్ళు డెలివరీస్కి వస్తున్నారు, ప్రైవేట్ హాస్పిటల్స్కి పోతే వేల రూపాయలు అవుతున్నాయి. ఇది ఒక మంచి పథకం. గవర్నమెంట్లో ఆక్యుపెన్సీ కూడా పెరిగింది అప్పుడు. ఆ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీస్ సిజరీస్ కూడా ఎక్కువైతున్నాయి ఆ రోజుల్లోనే. ఈ కిట్ ఏదైతే 6,000 ఇస్తారు, ఫ్రీగా జరుగుతుంది, మరి 6,000 రూపాయలు కిట్ ఇచ్చి పంపుతున్నాం. చాలా అప్రిషియేట్ చేశాను దాన్ని. దట్ ఈజ్ అ మంచి కార్యక్రమం, పూరెస్ట్ వాళ్ళకు వచ్చినటువంటిది. అట్లాంటి ప్రభుత్వ పథకాలను ఎందుకు చేయండి? రైతు బంధు ఉంది, రైతు బంధు కూడా మేము అప్రిషియేట్ చేసాం. కానీ దాంట్లో ఉన్న లోపాలను ఎత్తి చూపించాం. మీరు ఇవ్వాల్సింది వీళ్ళకి కాదు. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే దాన్ని మాన్యువల్ పెట్టిందో ఆ మాన్యువల్ చెప్పాం మేము ఆ రోజు. గుట్టలకి, చెట్లకి, లేకపోతే ఎమ్మెల్యేలకి, మంత్రులకి ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాలు ఫామ్ హౌజులకి, వీటికి కాదు డబ్బులు ఇవ్వాల్సింది, ఓన్లీ రైతాంగానికి. కౌలు రైతుకు కూడా ఇవ్వమని కోరాము ఆ రోజు మేము. తెలుగుదేశం పార్టీకి కౌలు రైతుకి ఇవ్వమని ఎన్నోసార్లు చెప్పాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రకారం స్టెప్స్ వేయబోతుంది. ధరణి గురించి చెప్పాం. ధరణి ఇది తప్పు జరుగుతుందని చెప్పాం. ధరణి చాలా అపోహలు ఉన్నాయి, ఈ ధరణి ఇట్లా కాదు, దీన్ని మోడిఫికేషన్ చేయాలని చెప్పాం. ఎవరో నువ్వు కలెక్టర్ చేతిలో పెడితే ఒక డిస్ప్యూట్ ఉంటే దానికి తీయటానికి చాలామంది, కొన్ని లక్షలు ఉన్నాయి ఇప్పుడు ధరణిలో, కనీసం 2-3 లక్షల వివాదాలు ఉన్నాయి ఇప్పుడు. లార్జర్ భూమి అంతా, హైదరాబాద్ భూమి అంతా ధరణిలో నిక్షేపం అయి ఉన్నది. కొంతమంది కావాలని నైట్లు మార్చారు ధరణిలో, చాలా గొడవలు ఉన్నాయి ఇప్పుడు. అందుకని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు, ధరణి రద్దు చేయండి. చేరికలు ఎప్పటి నుంచి ఉండబోతున్నాయి? డెఫినెట్గా ఇప్పుడు ఆల్రెడీ గ్రామాల్లో చేరుతున్నారండి. ఇప్పుడు ఆల్రెడీ మేము జెండా పండుగని చేస్తున్నాం కార్యక్రమం. ఆ కార్యక్రమంలో గ్రామాల్లో ఉన్న వాళ్ళంతా చేరుతున్నారు. మళ్ళీ నూతనంగా కూడా ఇంకా కొంతమంది వస్తున్నారు. డెఫినెట్గా వాళ్ళందరినీ కూడా చేరుస్తాం. అంటే పాత ఎమ్మెల్యేలు అంటే మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, 2-3 కలిసి వాళ్ళు డెఫినెట్గా కొంతమంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా చేరతారు. కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా టచెస్లో. ప్రజెంట్ ఎమ్మెల్యేలు ఎవరన్నా? ప్రజెంట్ ఎమ్మెల్యేలు నేను ఐ డోంట్ నో, నాకైతే తెలియదు అంటే ఎవరు మాట్లాడుతున్నారో. కానీ ఎవరు వచ్చినా సరే మేము తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఉండాలి, పేదవాళ్ళకి సేవ చేయాలనే భావంతో వస్తే ఎవరినైనా తీసుకుంటామండి, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఇవాళ అధికారంలో లేవు మేము. ఇక్కడ పార్టీని చేసుకోవటం కోసం, ప్రజల కోసం సేవ చేయటం కోసం వాళ్ళు వస్తామంటే ఆహ్వానిస్తాం వాళ్ళని. ఆల్రెడీ మేము ఇప్పుడు జిల్లాల్లో కానీ పార్లమెంట్ లెవెల్లో మాకు ఇప్పుడు అంటే జిల్లా కాకుండా పార్లమెంటు స్థాయి చేసినాం, 17 పార్లమెంట్లని. పార్లమెంట్లో కానీ మండల హెడ్ క్వార్టర్స్లో కానీ చాలామంది లీడర్లు జాయిన్ అవుతున్నారు. పోయిన వారం కూడా ఒక 500-600 మంది అక్కడక్కడ జాయిన్ అయ్యారు. ఇంకా రేపు రాబోయే రోజుల్లో మేము దాన్ని షెడ్యూల్ ఇస్తున్నాం మేము, అంటే గ్రామాల వారికి జెండా పండుగ చేయాలని. ఆ షెడ్యూల్లో డెఫినెట్గా చేస్తాం. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో లీడర్లు, పార్లమెంటు స్థాయిలో ఉన్న లీడర్లు జాయిన్ చేసుకుంటారు. రాష్ట్ర స్థాయిలో ఎవరైనా లీడర్లు ఉంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రోజు ఆ రోజు జాయిన్ చేస్తాం. బహుశా ఈసారి చంద్రబాబు నాయుడు గారు వచ్చే రోజు జాయినింగ్లు పెద్ద ఎత్తునే ఉంటాయండి, అది కూడా జరుగుతూ ఉంది.